ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. టీచర్ల సర్దుబాటు ప్రక్రియ ప్రస్తుతం గందరగోళంగా మారింది. జిల్లాల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు జాబితా తప్పుల తడగ్గా మారింది. సర్దుబాటు ప్రక్రియతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 15,000 మంది టీచర్లు ఎఫెక్ట్ అవుతున్నారు. మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారమే సీనియారిటీని గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. లోటుపాట్లు సరిచేయకుండా సర్దుబాటు చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సీనియారిటీ గుర్తింపు విషయంలో అన్యాయం చేస్తున్నారని పలువురు టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? మా కరెస్పాండెంట్ వినాయక్ విజయవాడ నుంచి మరిన్ని వివరాలు అందిస్తారు. వినాయక్, సీనియారిటీ ప్లస్ మెరిట్ని పక్కన పెట్టి తప్పుల తడుగ్గా జరుగుతున్న ఈ ప్రక్రియని ఏ రకంగా చూస్తున్నారు? ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్? ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉపాధ్యాయులకు సంబంధించిన సర్దుబాటు వ్యవహారం తీవ్ర గందరగోళానికి దారితీసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం ఇదే విధంగా ఒక నోటీసు ఇచ్చి 3 రోజుల్లోనే ఈ మొత్తం ప్రక్రియను ముగించాలనేది విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ సందర్భంగా ఆ ఉత్తర్వుల్లో గందరగోళం ఏర్పడడంతో విద్యాశాఖ కమిషనర్ను ఫ్యాప్టో సంఘాలన్నీ కలిసి తమ డిమాండ్లను వివరించడం జరిగింది. ఈ సందర్భంగా చర్చల సందర్భంగా ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన సూచనలన్నింటినీ కూడా పరిగణలో తీసుకుంటామనేది విద్యాశాఖ కమిషనర్ చెబుతూ కొన్ని మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా కింది స్థాయిలో ఏదైతే పైన చర్చల సందర్భంగా జరిగిన డిమాండ్ల విషయంలో ఏదైతే ఇక్కడ విద్యాశాఖ కమిషనర్ కొన్ని సూచనలు చేశారో దానికి విరుద్ధంగా కింది స్థాయిలో జరుగుతున్న వ్యవహారం అంతా కూడా కొంత గందరగోళాన్ని దారితీసిందని చెప్పుకోవాలి. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉపాధ్యాయ సర్దుబాటు వ్యవహారంలో 15,000 మంది ఉపాధ్యాయులు ఎఫెక్ట్ అవుతున్నారు. దీంతోపాటు కూడా సీనియారిటీ ప్రకారంగా జాబితా రిలీజ్ చేయాల్సి ఉండగా కింది స్థాయిలో మండల స్థాయిలో సీనియారిటీ అంతా కూడా గందరగోళంగా మారింది. మెరిట్ కమ్ రోస్టర్ ప్రాతిపదికన సీనియారిటీని గుర్తించాల్సి ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా దాని ప్రాతిపదికన ఇక్కడ గుర్తించలేని పరిస్థితి ఏర్పడడంతో మండల స్థాయిలో ఎక్కడికక్కడ కొంత గందరగోళం ఏర్పడిన నేపథ్యంలోనే ఫ్యాప్టీ సంఘాల పిలుపు మేరకు ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా అదేవిధంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఉపాధ్యాయులు ఈ సర్దుబాటు ప్రక్రియను పూర్తిగా బాయ్కాట్ చేయడం జరిగింది. దీంతోపాటు కొన్ని మండలాల్లో కూడా ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు ఈ సర్దుబాటు వ్యవహారాన్ని బాయ్కాట్ చేశారు. ఈ నేపథ్యంలోనే మొత్తం గందరగోళంగా మారింది. ప్రస్తుతం మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారంగా సీనియారిటీని గుర్తించాలని చెప్తున్నారు. మరోవైపున ఎస్జీటీలకు అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన సర్దుబాటు వ్యవహారాలు కూడా కొంత గందరగోళానికి దారితీస్తున్నాయని చెప్పుకోవాలి. వాస్తవంగా చూసుకుంటే కనుక మండల స్థాయిలో మొదటగా ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ఉంటారో వారినే సబ్జెక్ట్ ప్రాతిపదికన ఆయా హై స్కూల్స్లో ముందుగా సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. దానికి విరుద్ధంగా మండల స్థాయిలో ఎస్జీటీలను ముందుకు తీసుకొచ్చి వారిని సర్దుబాటు చేస్తున్న నేపథ్యంలో చాలా చోట్ల ఉపాధ్యాయులు ఈ వ్యవహారాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సబ్జెక్ట్ నిపుణులైన టీచర్లు అంతా కూడా మిగిలిపోతారు. అదేవిధంగా ఎస్జీటీలతోటి ఆ సర్దుబాటు వ్యవహారం కనుక కొనసాగితే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ పూర్తిగా మిగిలిపోయే పరిస్థితి అనేది ఆందోళన వ్యక్తం చేస్తారు. దీంతోపాటు మున్సిపల్ అదేవిధంగా కార్పొరేషన్లో పనిచేసే ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో అక్కడ ఇతర శాఖలకు సంబంధించిన టీచర్లను అంటే ఇతర మండల పరిషత్ కావచ్చు జిల్లా పరిషత్ కావచ్చు దానికి సంబంధించిన టీచర్ను సర్దుబాటు చేయడం పైన కూడా తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు మరోమారు విద్యాశాఖ కమిషనర్ను ఉపాధ్యాయ సంఘాలను కలవబోతున్నాయి. ఈ గందరగోళం తెరదించకపోతే పూర్తిగా మేము వ్యతిరేకిస్తామని కూడా వారు చెప్తున్నమాట. ఆల్ రైట్ వినాయక్.